హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కిలో చికెన్ తెచ్చిన డిఫరెంట్స్గా చిల్లీ చికెన్ చేస్తున్నాను. ఇట్లా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా పండుగా ఇట్లా ఇవి మసాలాలు వేయించుకోవాలి. ఈ 10 మిరపకాయలు కూడా ఫ్లేమ్ మీద వేయించుకుంటే ఇట్లా మంచి ఫ్లేవర్ వస్తాయి, మంచి అరోమా వస్తుంటుంది. అప్పుడు ఇవి తగినంత పసుపు కూడా ఇట్లా వేసుకొని ఇది ఉల్లిగడ్డలు వేసి కలుపుకొని ఇట్లా మూత పెట్టుకోవాలి. అది మూత పెట్టుకున్నంత వరకు చూసుకొని ఇగో బంగారు రంగు వచ్చే వరకు ఇట్లా రెడ్గా ఫ్రై చేసుకున్నాక ఇలా చూసారుగా టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా పచ్చివాసన ఫ్లేవర్ పోయే వరకు ఇట్లా వేయించుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మసాలాలు ఉన్నాయి కదా, చల్లగా అయినాయి. ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని వీటిని మంచిగా మెత్తగా అయినాయి కదా, ఇట్లా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి కదా. ఇట్లా మంచిగా ఒకసారి మధ్యలో ఇట్లా కలుపుకోవాలి. వాటర్ ఊరి అది నీళ్ళంతా అయిపోయి నీళ్ళన్నీ పోయి ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇలా అయినాక ఇప్పుడు మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇట్లా పైనుంచి సన్నగా ఇట్లా వేసుకోవాలి. అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్య ఇప్పుడే ఈ రెసిపీ చేశారు. జస్ట్ చికెన్ ఫ్రై అండ్ మిరపకాయలతో అండి. ఇలా గుజ్జు తీసి నేను గిన్నెలో పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందరు పచ్చిపులుసు అనగానే ఆనియన్ కంపల్సరీ వేస్తారు. దీనిలో ఇది హీట్ అయింది కదా ఫ్రెండ్స్, దీనిలో జీలకర్ర ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఓకేనా ఫ్రెండ్స్, పచ్చిపులుసు అయిపోయింది. చికెన్లోకి తినేయడమే. ఇంకా ఆ చికెన్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.